Hi, I am Dr. Ram Gopal Teja, consultant gastroenterologist and hepatologist, GVS హాస్పిటల్ రాజమండ్రి. సో లివర్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ మన ఇండియాలో వినిపించే మాట LEAF-52 అనేది ఒక డ్రగ్ వినిపిస్తాడు. సో ఇది ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఇప్పుడు 1950s 70s దగ్గర నుంచి ఈ కంపెనీ తయారు చేస్తుంది. దీని క్లెయిమ్స్ ఏంటంటే పకడ్బందీగా మార్కెటింగ్ కానీ స్ట్రాటజీ కానీ చాలా పకడ్బందీగా ఉంటుంది. సో వాళ్ళు ఇది ఇంగ్లీష్ మందుకు ఇది రిప్లేస్మెంట్ అని ఎప్పుడు చెప్పలేదు. ఇంగ్లీష్ మందుకు ఎగ్జెంటివ్ అంటే ఒక ఎడిషనల్గా పనిచేస్తారు తప్ప ఇదేమీ ఇంగ్లీష్ మందుగా ఆపోజిట్ కాదని స్టడీస్ వరకు వీళ్ళు అలాగే ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. కానీ మన ఇండియాలో ఏంటంటే ఈ పేరు చూసి ఇదే ప్రైమరీ మెడిసిన్ కింద అందరూ వాడడం మొదలుపెట్టారు. ఎంత పాపులర్ అయిపోయిందంటే ఈ డ్రగ్ ఇండియన్ మార్కెట్లో. అలోపతిక్ మెడిసిన్స్ మొత్తం లివర్ సంబంధించిన మెడిసిన్స్ అన్నింటిలో దీని ఒక మేజర్ షేర్, అంటే ఇంక్లూడింగ్ అలోపతిక్ మెడిసిన్స్తో పాటు చూసుకున్నా సరే దీని మేజర్ షేర్ అరౌండ్ 47% ఆఫ్ లివర్ మెడిసిన్స్లో ద మేజర్ షేర్ ఇస్ LEAF-52. ఇదేంటి, ఇది ఓన్లీ ఒక ఎగ్జెంటివ్ అంటే ఒక ఎడిషనల్ డ్రగ్ కింద మార్కెట్లో దింపి దీన్ని ఒక మెయిన్ డ్రగ్ కింద మన ఇండియన్స్ అనేది దీన్ని ఓన్ చేసుకున్నారు. కానీ నిజంగా ఇది పనిచేస్తుంది. సో దీనికంటూ ఇది పాలీహెర్బల్ అంటే చాలా హెర్బ్స్ చాలా అన్ని కలిపి చేసిన మందు ఇది. సో ఇది కొన్ని స్టడీస్ కూడా నేను చూడడం జరిగింది. ఆ స్టడీస్ ఏంటంటే సింగిల్ ఆర్మ్ స్టడీ, అంటే ఇంకా 1000 మంది పేషెంట్ తీసుకుంటారు. సో వీళ్ళలో హెపటైటిస్ ఉండొచ్చు, డ్రగ్ ఇండ్యూస్ హెపటైటిస్ కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ ఇండ్యూస్ హెపటైటిస్ కావచ్చు, లేకపోతే ఏదో హెపటైటిస్ ఎటువంటి టైప్ ఆఫ్ హెపటైటిస్ తీసుకుంటారు, సిర్రోసిస్ని తీసుకోరు. సో ఎప్పుడైతే సిర్రోసిస్ని తీసుకోవట్లేదంటే హెపటైటిస్ ఫేజ్ అనేది ఎప్పుడు 99% లివర్ అనేది రీజనరేట్ అయిపోద్ది. హెపటైటిస్ ఫేజ్లో ఉంటుంది, సిర్రోసిస్లో ఉంటే అది రీజనరేట్ అవ్వదు. సో వీళ్ళు తెలివిగా ఓన్లీ అదే తీసుకున్నారు. దీనికంటే కంట్రోల్ ఆర్మ్ అనేది లేదు. ఉన్న స్టడీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా LEAF-52 వాడేవాళ్ళే. దీనికి ఆపోజిట్గా అంటే ఇంకొక డ్రగ్తో కంపేర్ చేయడం కూడా ఏమీ లేదు. లేకపోతే అలా వదిలేస్తే ఒక స్టడీ చూస్తాను, ఒక 1000 మంది అందరూ LEAF-52 వాడేస్తారు. అలా కాకుండా స్టడీ అనేది ఏంటంటే కేస్ కంట్రోల్ స్టడీస్ ఉండాలి. ఈ 1000 మందిలో 500 మంది LEAF-52 వాడాలి, ఇంకో 500 మంది ఎటువంటి డ్రగ్ వాడకూడదు. ఈ గ్రూప్లో ఎంత రెస్పాన్స్ వస్తుంది, ఈ గ్రూప్లో ఎంత రెస్పాన్స్ వస్తుంది, ఎఫెక్టివ్ స్టడీ దీన్ని అంటాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలోపతిక్ మెడిసిన్ ఒక 500 మందిలో వాడాం, ఇంకో 500 మందిలో ఒక LEAF-52 వాడాం, వీళ్ళు ఎంతవరకు బెనిఫిట్ వస్తుంది, వీళ్ళు ఎంతమంది బెనిఫిట్ వస్తుంది, ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఏది బెటర్. కానీ అలాంటి స్టడీస్ ఏమీ చేయాలి. చెప్పుకోవడానికి ఏంటంటే మా దగ్గర స్టడీస్ ఉన్నాయని చెప్పుకోవడం తప్ప స్టడీస్ అన్నీ కూడా వేస్ట్. సో LEAF-52 వాడడం వల్ల ఉపయోగం ఉంటుందా? LEAF-52 వాడకపోయినా సరే హెపటైటిస్ ఫేజ్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా లివర్ దాని అంతలో రీజనరేట్ చేసుకుంటుంది తప్ప దానికి మనం బయట నుంచి ఇలాగ ఆయుర్వేద మందులు వేయడం వల్ల అని ఇంకా రికవరీ లేట్ అవ్వడం తప్ప ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. సో ఇది 100% అలోపతిలో మల్టిపుల్ స్టడీస్, కొన్ని వందల వేల స్టడీస్ అని ప్రూవ్ అయినాయి. సో అందుకని ఎటువంటి విధంగా ఇలాంటి డ్రగ్స్ వాడి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.